హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మనం దొండకాయ పచ్చిబద్దల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్గా చేసుకునే చట్నీస్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం నార్మల్గా ముక్కలు అనేవి ఉడికించుకుంటాం, తర్వాత గ్రైండ్ చేసుకోవడం, పోపు పెట్టుకోవడం అలా ఉంటుంది. కానీ ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేనైతే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకు కూడా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్టార్ట్ చేసేసేద్దాం. ముందుగా మీరు దొండకాయలను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఏ షేప్ అయినా పర్వాలేదు, సర్కిల్ అయినా స్క్వేర్స్కి అయినా సరే. మనం ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కచ్చపచ్చగా దంచుకుంటాం కాబట్టి అది ఏ షేప్లో ఉన్న ప్రాబ్లం లేదు. ముందు నేను అన్నింటినీ కట్ చేసేసుకున్నాను. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి కళ్ళుప్పు కావాలి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పోపు సామాను, చింతపండు, పచ్చిమిర్చి ముక్కలు. ఇవన్నీ మనం రెడీ చేసుకుని పక్కన ఉంచుకుంటే చట్నీ అనేది త్వరగా చేసేసుకోవచ్చు. వీటిని మనము మిక్సీలో కంటే కూడా రోట్లో దంచుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుందండి. మిక్సీలో వేసేస్తే పేస్ట్లో అయిపోతుంది, మిక్సీలో చేయడానికి కుదరదు ఈ చట్నీ. మనం రోల్ కానీ ఇన్ కేస్ రోల్ లేని వాళ్ళు ఇలాంటివి ఎవరికైనా సరే ఈజీగా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా చేసుకోవచ్చు అని చూపించడం కోసం నేను ఇవాళ ఇందులో చేస్తున్నాను. నా దగ్గర చిన్న రోల్ ఉంది. మనం రోల్లో అయితే ఇంకా త్వరగా ముక్కలు అనేవి కచ్చపచ్చగా త్వరగా నలిగిపోతాయి. కొంచెం కచ్చపచ్చగా దంచుకొని పక్కకు పెట్టేసుకుంటూ ఉండాలి. మనకి అంతా తీసేసి పక్కకు పెట్టుకుంటే, పెద్ద రోల్ అయితే తీసేసిన తర్వాత మళ్ళీ అందులో తిరిగి వేసుకొని కలుపుకోవడానికి అదర్ ఐటమ్స్ ఈజీ ఉంటుంది. బట్ ఇది చిన్నది కాబట్టి నేను కొంచెం కొంచెం దంచేసి పక్కకు పెట్టుకుంటున్నాను ప్లేట్లో. ఆల్మోస్ట్ దొండకాయ ముక్కలన్నీ నేను దంచేసి పక్కకు ఉంచేసానండి. ఇంకా తర్వాత దీంట్లో మనము పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం కళ్ళుప్పు, చింతపండు వేసేసి మంచిగా ఇందాకట్లాగానే ముక్కలు మనం ఎలా కచ్చపచ్చగా దంచుకున్నాం కాకుండా ఈ పచ్చిమిర్చి పేస్ట్ మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. మంచిగా నలిగిన తర్వాత దీన్ని కూడా తీసేసి మనం ఇందాక ముక్కలు పక్కన పెట్టుకున్న ప్లేట్లో తీసేసి సైడ్కి ఉంచుకోవాలి. తర్వాత చివరిగా కొంచెం జీలకర్ర, వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా దంచేసేసుకొని మనము ఈ ముక్కలకి పక్కన కలిపేసి ఉంచుకోవాలి. సో ఇవన్నీ మనకి కలుపుకోవడానికి ప్లేట్లో అయితే ఇబ్బంది కాబట్టి నేను ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలు, చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి దంచుకున్న మిశ్రమం, ఇప్పుడు కొద్దిగా కొంచెం కొత్తిమీర కూడా దంచుకొని దీన్ని కూడా ఈ సర్వింగ్ బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని మంచిగా కలుపుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలుస్తాయి. కొత్తిమీర కూడా నలిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా దీనికి యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. చివరిగా దీంట్లో మనము కొంచెం వెల్లుల్లి, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర కూడా చితకొట్టేసేసి యాడ్ చేసేసుకుంటే తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు. దీన్ని కూడా నేను ఈ ముక్కలకి కలిపేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మంచిగా కలిపేసుకున్నాం కదండి. తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి పోపు దినుసులు మనందరికీ తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు ఇవన్నీ వేసేసి కొంచెం చిట్పట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చి, దించే ముందు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఈ తాలింపులో మనము ఆఫ్ చేసే ముందుగా ఈ ముక్కలన్నీ మనం ఏదైతే తీసుకున్నామో ఇప్పటి వరకు ప్రిపేర్ చేసుకున్నామో ఈ మిశ్రమాన్ని అంతా ఈ తాలింపులో వేసి మంచిగా కలుపుకోవాలి.
వేసి చక్కగా మొత్తం తాలింపు ఈ ముక్కలు అన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి చట్నీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. హోప్ మీ అందరికీ ఈ చట్నీ నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.